హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లె పచ్చదనం ఛానల్. ఈరోజు అయితే మనము వెదురు కొమ్మలు కోసం అయితే వెళ్తున్నాము. ఆ వెదురు కొమ్మలు ఏ విధంగా ఉంటాయి, ఎలాగో తీసుకుంటాం అనేది మీకైతే చూపిస్తాం అనమాట. ఇప్పుడు బ్యాచ్ అయితే వెళ్తాం అనమాట. గుడ్ మార్నింగ్ బాయ్స్. నాతో అయితే మా బ్లాక్ గారు కూడా వస్తున్నాడు. చూడండి అదిగోండి, ఇవైతే వెదురు చెట్లు. ఇవి ఇక్కడైతే కొమ్మలు ఒకసారి ఉన్నాయో చూద్దాం. ఒకసారి మరి కింద అయితే ఉంటాయి మన కొమ్మలు, చూద్దాం ఒకసారి ఉన్నాయో లేదనేది చూసి చెప్తాం. ఇదిగోండి మా బావ వెళ్తున్నాడు, ఉన్నాయో లేదో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇదిగోండి ఇప్పుడు ఇది అయితే ఎదురు చెట్టు కదా, దీనికి కిందన మొదల దగ్గర అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. అయితే చూస్తున్నాం మరి. ఇక్కడైతే లేవు ప్రజెంట్. ఇదిగోండి చిన్న ఉన్నాయి కానీ ఇవైతే మనకి పనికిరాదు. ఇదిగోండి ఈ సైజ్ అయితే ఉంటాయి కొమ్మలు, ఇలాగ ఉంటాయి అన్నమాట. ఆ లోపల ఉంది కానీ లోపల అయితే మనకు తీయడానికి వీలుగా లేదు. ఇక్కడ ఉన్నాయి, ఇంకా ముందున ఉన్నాయి. ఇక్కడైతే లేవు, కొంచెం ముందుకు వెళ్దాం. అటు సైడ్ ఉంటే మేము వెళ్ళే దారి అయితే ఎలా ఉందో. ఇదంతా మొన్న వర్షాలకి ఆవులు రావడం వల్ల ఇలా తొక్కడం వల్ల ఇలాగ అయిపోయింది అనమాట దారి అయితే. దీన్ని మనం రేగడి మట్టి అంటాం కదా, ఆ మట్టి అనమాట. ఇది చాలా అంటే క్లే టైప్లో ఉంటుంది. ఇప్పుడు మనం అది బొమ్మలు తయారు చేయడానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తుంటారు అనమాట. పాట్స్ కానీ ఇలాంటి వాటికి యూజ్ చేస్తారు ఇవి. చూడండి ఇదంతా అలాగ అయిపోయింది. అంటే కొంచెం దూరం వరకు అలా ఉంది. మట్టి ఏంటంటే మనకి తెలుసు కదా, ఇప్పుడు చిన్నపిల్లలు అయితే ఇప్పుడు వాళ్ళకైతే తెలియదు. మన క్లేతో బొమ్మలు తయారు చేసుకుంటారు కదా. ఈ మట్టితో అయితే మన పూర్వంలో కూడా బొమ్మలు తయారు చేసి అమ్మేవారంట. బొమ్మలు కానీ మనకి పాట్స్ కానీ చిన్న చిన్న కుండల టైప్ ఉంటాయి కదా, అవి తీసుకొని ఆ మట్టి తీసుకొని చేసేవారు అనమాట. ఆ మట్టితో చేస్తామన్నమాట. ఇదిగోండి ఇవంతా ఉన్నాయి కానీ ఎదురు చెట్లు అయితే చూసాము, ఇక్కడైతే లేవు. ఇంకా కొంచెం ముందుగా వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత చూపిస్తాం. ఇక్కడ కూడా రెండు ఉన్నాయి. ఇదిగోండి ఇదిగోండి ఇది ఒకటి, ఇదొకటి. కాకపోతే ఇంకొంచెం పెద్ద సైజ్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే ఇవి తీసుకోవట్లేదు, వదిలేస్తాం వీటిని. ఇంకా ముందుకు వెళ్ళక చూస్తాం. మేము వెళ్ళే దారి అయితే ఎలా ఉందో. అక్కడైతే ప్లెయిన్గా ఉంది, ఇక్కడికి వచ్చేసరికి దగ్గరగా అయిపోయింది అనమాట. మాతో పాటు మా బ్లాక్ గడ్ కూడా వస్తున్నాడు, ముందు వెళ్తున్నాడు ఆడే ఫస్ట్. చూడండి అంతా చూసుకుంటూ వెళ్తున్నాం. చూడండి అక్కడైతే ఒకటి కనిపించింది, ఆ పైకి ఎక్కాలంటే దిబ్బ ఉంది. మరి ఎక్కుతాం, ట్రై చేస్తాం. మా బాబాయ్ ఎక్కుతాడు. చూడండి నేను కూడా ఎక్కాలి ఇప్పుడు. చెయ్యి ఇస్తున్నాడు మా బావ అయితే. చాలా పైకి ఉందన్నమాట దిబ్బ. చూడండి ఎలా ఉందో. అక్కడ ఉంది, అదిగోండి ఆ ప్లేస్లో ఉందన్నమాట. వెళ్తున్నాను, చూడొచ్చు దారి అయితే ఎలాగుంది. ఇలాగ ఉంటుంది అనమాట. మొత్తం అడవి టైపు, చిన్నది అడవి. ఇక్కడ మనం ఒకటి చూసాం కదా, అదే ఇప్పుడు తీసుకుంటున్నాం. చూడొచ్చు. అయితే మనకు కిందన తీసుకోవాలన్నమాట. చూడండి అలా లాగితే వచ్చేస్తుంది, సింపుల్గా ఉంటుంది. ఇదిగోండి ఇలా అయితే ఉంది. ఇక్కడ ఒకటి తీసుకున్నాం, ఇంకోటి దానికోసం అయితే ఇంకా ముందుకెళ్తున్నాం. ఇదిగోండి ఇలా చిక్కుగా అయితే ఉంటుంది ఈ ఎదురు పొంతల ధర అయితే. ఇదిగోండి ఇక్కడ మా బావ చూశాడు, వెళ్తున్నాము. మా బాబోయ్ దారుణంగా రూట్ అయితే. చూడండి మా బావకి ఇక్కడ రెండు కనిపించాయంట, తీసుకెళ్తున్నాడు మరి. చూడండి దారి ఎలాగ ఉందో. ఇలాంటి వాటి ధరకు వచ్చినప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే మనకు గ్రీన్ కలర్ స్నేక్స్ ఉంటాయి కదా. చూడండి అలాంటివి గ్రీన్ కలర్ స్నేక్స్ అయితే మనం అయితే పసరపాములు అంటారు కదా, అవి కూడా ఇలాంటి అక్కడ మంచి ఎండతో మంచిగా స్లీప్ వేసి ఉంటాయి అనమాట. ఇక్కడైతే మాకు ఇంకో రెండు ఉన్నాయి, ఆ రెండే తీస్తున్నాడు మా బావ. చూడండి తీసుకుంటున్నాం. అక్కడ ఒకటి చిన్నది ఉంది, ఆ మాత్రం సైజ్ అయితే పర్లేదు మనకు తీసుకోవడానికి. ఇక్కడ ఇంకోటి ఉంది, దాని పక్కన ఇంకోటి ఉందన్నమాట, అది కూడా తీసుకుంటున్నాం. 3 ఇలా ఉంటాయి కొమ్మలు అయితే మనకు. ఇక్కడైతే తీసుకొని వస్తున్నాం. మేమైతే మా సైడ్ అయితే వీటిని కొమ్ములు అంటాము. మీరు ఎప్పుడైనా చూసుంటే లేదా మీకు మీ ఊరు ప్రాంతంలో ఏమని పిలుస్తారో ఒకసారి కమెంట్ చేయండి. అక్కడైతే మా కోసం వెయిటింగ్ అనమాట, లోపలికి రాకుండా. అయితే ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇంకో రెండు ఉన్నాయి,
ఇక్కడ ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా తీసుకుంటున్నాం. ఇవన్నీ మనం స్టార్టింగ్లో ఇలా చిన్నగా వచ్చినప్పుడు తీసుకోవాలి, లేదంటే ఇవి ఎలా అంటే తర్వాత మళ్ళీ మనకు అలా చెట్లలో తయారైపోతాయి అనమాట, బ్యాంబూ కర్రలో తయారైపోతాయి. ఇదిగోండి ఎక్కువే ఉన్నాయి ఇక్కడ, చూస్తున్నారు మా వాళ్ళు. ఇదిగోండి చూడండి, ఒకటే ఉన్నా అనుకున్నాం కానీ లోపలైతే ఇంకా చాలానే ఉన్నాయి. ఇదిగోండి తీస్తున్నాడు అయితే మా బావ. ఇవి మనకు స్టార్టింగ్లో తీసుకపోతే ఎదురు కర్రలో తయారైపోయి స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. ఇలాగ ఉంటేనే తినడానికి వీలుగా ఉంటాయి. అక్కడైతే తీసుకున్నాం, ఆ ప్లేస్లో అయితే తీసుకున్నాం. ఇక వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. వేరే ప్లేస్కి వెళ్ళాలంటే చిన్న వాగు టైప్లో అది దాటాలన్నమాట. అది దాటి అటు సైడ్ వెళ్ళాలి ఫ్రంట్కి. ఇక్కడ ఈ వాగు ఏంటంటే మా ఊరోళ్ళు మేకలు కానీ ఆవులు కానీ తెచ్చి ఇక్కడ వాటర్ తాగిపిస్తుంటారు అనమాట. ఇదిగోండి ఆ సైడ్కి అయితే వెళ్ళాలి ఫ్రంట్కి. ఇదిగోండి వాగు అయితే దాటుతున్నాం. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. వెళ్తున్నాం అలా ముందుకి. మేము తీసుకున్నామని ఆ కవర్లో అయితే పెట్టుకున్నాం. అవన్నీ లాస్ట్లో ఎలా తీయాలనేది మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి వెళ్తున్నాం, అలా దాటుతున్నాం. మా బావ అయితే మా బ్లాగీకి స్నానం చేపిస్తున్నాడు. మా బ్లాగీ గడైతే చలికి చూడండి ఎలాగవుతున్నాడు నీట్గా. అలా స్నానం చేపిస్తుంటే నీట్గా ఉంటున్నాడు అనమాట. బయట ఉన్న వేడికి ఇక్కడ కాస్తున్న ఎండకైతే మా బ్లాకీ గడికి కూల్ అవుతుంది అనమాట. డర్మీ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడి పని అటు చేస్తే. పక్కన పనులు. మా బావకైతే అక్కడ కనిపించిందండి ఇంకోటి, అక్కడికి వెళ్తున్నాం మళ్ళీ. వెళ్తున్నాం తీసుకోవడానికి. ఇదిగోండి ఇక్కడ ఉంది అని చూడొచ్చు. తీసుకున్నది ఇదిగోండి. అలా సింపుల్గా తీసుకుంటే వచ్చేస్తాయి అనమాట అవి. చూడండి ఈ మాత్రం ఇలా ఉంటుంది. ఇవన్నీ బయట ఉన్నదంతా క్లీన్ చేసుకోవాలి. అవన్నది మీకు తర్వాత చూపిస్తాం. ఇప్పుడు తీసుకున్నాం, ఇక్కడ ఇంకోటి తీస్తున్నాం. ఇవన్నీ ఒక్కో సైజులో ఉంటాయి అన్నమాట. ఒకటి ఒకే సైజులో ఉంటే కష్టం మనకు. ఒక్కో సైజులో ఉంటుంది. ఇదో సైజు, అక్కడో సైజు. ఇక్కడ ఇంకోటి ఉంది, అది కూడా తీసుకుంటున్నాం. మరి ఇవి తీసుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కొంచెం చిక్కుగా ఉందన్నమాట. క్లమ్జీగా ఉంటుంది ఇదంతా. అందువల్ల మనకి లోపల ఉన్నాయి తీసుకోవడానికి చాలా ఇబ్బంది అనేది అవుతుంది అనమాట. ఇక్కడైతే చాలా ఉన్నాయి వెదురు తీసుకున్నాయి, వెదురు చెట్లు అయితే. అదొకటి, ఇక్కడొకటి, ఇంకా చాలానే ఉన్నాయి. అక్కడ మా బావకి ఇంకోటి కనిపించింది, అక్కడికి వెళ్తున్నాం. ఇది చూడొచ్చు అండి, బాగా పెద్ద దొరికింది. ఇదిగోండి సింపుల్గా అలా తీస్తే వచ్చేస్తాయి అవన్నీ. ఇక్కడ ఇంకోటి ఉందంట, ఇక్కడ తీసుకెళ్తున్నాడు. ఇదిగోండి ఇక్కడ ఉంది ఇంకోటి, ఇక్కడ ఇంకోటి ఉందంట. నేను చెప్పాను క్లమ్జీగా ఉంటాయి అన్నమాట, తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ తీసుకోవాలి మరి ఎలా, లేదంటే మనకి ఎలా అంటే ఎదురుకల్లా రెడీ అయిపోతాయి ఇవన్నీనా. ఇక్కడ ఇంకోటి తీసుకున్నాం కదా, అక్కడ మా బావకి ఇంకోటి కనిపించిందంట, అక్కడికి వెళ్తాం. అక్కడ అది కూడా చూపిస్తాను మీకు. వెళ్తున్నాను ఇక్కడికి. చూడండి అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉన్నాయో. ఇలా వర్షం వచ్చినప్పుడు ఇది ఉంది కదా, ఇది ఎలా వెళ్తాయి అన్నమాట వాటర్. అక్కడికి వెళ్ళి మనకు చూపించాం కదా మీకు వాగు, అక్కడ కలుస్తుంది. మా బాగా ఇంకోటి కనిపించింది. తీ ఇదిగోండి, ఇదైతే చాలా పెద్దది. అటు సైడ్ పడిపోయింది. అటు సైడ్ వెళ్ళాలంటే మనం తిరిగి వెళ్ళాలి. మేమైతే ఇప్పుడు ఆ వాగు నుంచి ఇటు వచ్చాం కదా. ఇదిగోండి మొన్న అయితే అటు సైడ్ వెళ్ళామన్నమాట. కాకపోతే మేము ఆ రోజు వీడియో తీయలేదు. కాకపోతే ఇప్పుడు వచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇక్కడ ఇవంతా వెదురు చెట్లే. ఇటుక ఇప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు దొరికిన ఇక్కడే దొరికే. ఇంకా ముందుకు వెళ్దామంటున్నారు, మరి ముందుకెళ్ళి చూస్తాము ఇంకా ఉన్నాయో లేదో. ఇదిగోండి అక్కడ మా బాగా కొన్ని దొరికి అవి పట్టుకొస్తున్నాడు, చూడండి ఒకసారి. ఇదిగోండి లోపలికి వెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఈ ఎదురు కర్రలు అయితే ఉన్నాయి కదా, ఈ ఎదురు కర్రల వల్ల మాకు చాలా యూజ్ అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ మా బాగా పట్టుకున్నాడు కత్తి. ఆ కత్తి కూడా
ఎదురు కర్రతో చేసిందే. ఇదిగోండి కింద ఈ పాట కనిపిస్తుంది కదా, ఈ పాట అనేది ఎదురు కర్రతో చేస్తాము. దాటిని మేమైతే కమ్మ అంటాం అనమాట, ఎదురు కమ్మలో అంటాం అనమాట మేమైతే. వచ్చింది కదా ఇప్పుడు కత్తి, ఇదిగోండి ఆ కమ్మ ఇదిగోండి ఇలా ఇలా ఉంటుంది అనమాట ఆ కమ్మ. ఇదైతే మన కమ్మగా యూజ్ చేయడానికి పనిచేస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మాకు పసుపు ఉంటుంది కదా, పసుపుకి ఇలా తవ్వడానికి అయితే ఉంటుంది అనమాట ఒకటి ఒక అది కూడా మేము ఈ ఎదురు కర్రలతో తీసుకుంటాము. దాన్ని మేమైతే ఉలవ అంటామన్నమాట. అది మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే మీకు చూపిస్తాము. ఇవ్వండి ప్రజెంట్ అయితే మాకు అన్నీ దొరికినవి అయితే ఇక్కడైతే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవన్నిటికీ క్లీన్ చేయాలన్నమాట. క్లీన్ చేసే ప్రాసెస్ ఒకటి ఉంది, ఆ ప్రాసెస్ కూడా మీకు పెడతామన్నమాట వీడియో అయితే. ఇవ్వండి మేము తీసుకున్నవన్నీ క్లీన్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు ఆ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎలా ఉంటుంది అన్నది చూపిస్తాను మీకు. మా వాళ్ళైతే క్లీన్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు బయట కనిపిస్తుంది కదా తొక్క, అది తీసుకోవాలన్నమాట మనం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా ఇవ్వండి, ఇవి అవైతే ముళ్ళు అనమాట. అవి గుచ్చుకుంటే చాలా దురద అనేది పడుతుంది. చూడండి తీస్తున్నారు. ఇక్కడ మా బావ కూడా క్లీన్ చేస్తున్నారు అండి. ఇక్కడైతే మా వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేస్తుంటే ఆ బ్లాక్ ఇక్కడ చూడండి పవర్ నాప్ వేస్తున్నాడు అనమాట. అక్కడ ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. ఇక్కడ మా వాళ్ళైతే క్లీన్ చేస్తున్నారు. ఇంకా తీసుకున్నవైతే ఇవి వచ్చాయి, అవన్నీ కవర్లు వేసుకొని ఇంటికైతే వెళ్తున్నాము. ఇవ్వండి మా బావకైతే ముళ్ళు అయితే గుచ్చుకున్నాయంట, చేతులు అయితే క్లీన్ చేసుకుంటున్నాడు. దురద పెడుతున్నాయి అంటున్నాడు అనమాట. వాటికన్నా చెత్త అయితే ఎక్కువ ఉంది. ఇదిగోండి ఆ కవర్లో అయితే ఇంటికి వెళ్తున్నాం. ఇదిగో వాగు దాటి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికైతే వచ్చాము. ఇదిగోండి తీసుకున్నాం కొమ్ములు. ఇక్కడ మా అక్క అయితే కట్ చేయడం కూడా స్టార్ట్ చేసింది. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకొని కర్రీ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే మనకు బాయిల్ చేసుకోవడం కూడా బాగుంటుంది. చాలా త్వరగా అయితే బాయిల్ అవుతుంది అనమాట. చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, అలాగా ప్రెస్ చేస్తూ చిన్న పీస్ అయితే కట్ చేసుకొని వండుకోవడానికి అయితే బాగుంటుంది. అప్పుడు చాలా చూడండి ఈ విధంగా పెట్టుకుంటే డ్రై అవుతాయి అన్నమాట. ఇదిగోండి ఈ పొయ్యి ఉంది కదా, పొయ్యి నుంచి వచ్చే స్మోక్ వల్ల డ్రై అయ్యి అది కూడా కొంచెం ఒక ఫ్లేవర్ స్మోక్ ఫ్లేవర్ యాడ్ అయ్యి బాగుంటుంది అన్నమాట టేస్ట్ తినడానికి కూడా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మేమైతే వెదురు కొమ్మలు ఏ విధంగా తీసుకున్నాము. అయితే ఇది కూడా మీరు రెండు విధాలుగా తినచ్చు. ఒకటి చూసారు కదా పొయ్యి పైన అయితే ఆరబెట్టుకున్నాం, అలాగే తినచ్చు. లేదంటే కట్ చేసుకున్నాం కదా, అలా కట్ చేసుకొని బాగా మనం నాపుకొని బాగా అదే బాయిల్ చేసుకున్న తర్వాత తినడానికైతే బాగుంటుంది అనమాట. సో చూసారు కదా ఈ విధంగా తీసుకున్నామంట కొమ్ములు అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్.